బలం, బుద్ధి, భక్తి ఈ మూడింటికి అసలైన ప్రతిరూపం హనుమంతుడు. ఆయన కథేంటో చూద్దాం రండి. అసలు నిజమైన బలం అంటే ఏంటి? ఒంట్లో ఉండే శక్తా లేక అంతకు మించిందా? హనుమంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే ప్లీజ్ మనం లైక్ ముందు షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాస్యభక్తి గురించి తెలుసుకోవాలి. హనుమంతుడనగానే మనకు గుర్తొచ్చేది ఆయన అపారమైన బలం కదా. అదే ఆయన ప్రత్యేకత. ఆయన చేసిన పనులు చూస్తే వామ్మో, నమ్రశక్యం కాదు, ఊహ కూడా అందనివి. అయితే ఆయన బలం ఒంటికే పరిమితం కాదు, బుర్రలో కూడా అంతే పదును. అందుకే ఆయన్ని బుద్ధిమతాం వరిష్ఠం అన్నారు. అంటే తెలివైన వాళ్లందరిలోనూ అత్యంత గొప్పవాడని అర్థం. మరి ఇంతటి బలానికి, బుద్ధికి అసలు కారణమేంటో తెలుసా? కేవలం సంపూర్ణ భక్తి. ఆయనకు మోక్షం కూడా అక్కర్లేదు. కోరుకున్నదల్లా ఒక్కటే, రాముడికి సేవ చేయడం. ఓసారి తను ప్రేమను నిరూపించమంటే వెంటనే తన గుండెను చీల్చి చూపించారట. ఆయన భక్తి ఎంత గొప్పదో కదా. అక్షరాలా ఆయన ఉనికిలోనే కలిసిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆయన సబ్స్క్రైబ్. చేతిలో అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నాయి. అంటే ప్రపంచాన్నే జయించగల శక్తులన్నమాట. ఇక్కడే అసలు గొప్పతనం ఉంది. ఇంత శక్తి ఉన్నా ఆయన గుర్తింపు వినయమే. ఆయన తనను తాను దేవుడిగా కాకుండా ఎప్పుడూ రాముడి సేవకుడుగానే చెప్పుకున్నారు. చిరంజీవి అంటే శాశ్వతంగా ఉండేవారు. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ ఆయన ఉంటారంటారు. మరి ఆయన జీవితం మనకు ఏ పాఠాలు నేర్పుతుంది చూద్దాం. ఇంత గొప్ప శక్తికి వినయమే ఆధారమైతే మరి మన అసలైన సామర్థ్యం ఎంతుంటుంది?